మహారాష్ట్రలోని జల్గావ్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. పుష్పక్ ఎక్స్ప్రెస్లో చైన్ లాగడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు ట్రైన్ నుంచి పట్టాలపైకి దూకేశారు. అదే టైంలో ఆ పట్టాలపై వచ్చిన బెంగళూరు ఎక్స్ప్రెస్ ప్రయాణికులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలోని జల్గావ్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. పుష్పక్ ఎక్స్ప్రెస్లో చైన్ లాగడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు ట్రైన్ నుంచి పట్టాలపైకి దూకేశారు. అదే టైంలో ఆ పట్టాలపై వచ్చిన బెంగళూరు ఎక్స్ప్రెస్ ప్రయాణికులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలోని జల్గావ్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. పుష్పక్ ఎక్స్ప్రెస్లో చైన్ లాగడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు ట్రైన్ నుంచి పట్టాలపైకి దూకేశారు. అదే టైంలో ఆ పట్టాలపై వచ్చిన బెంగళూరు ఎక్స్ప్రెస్ ప్రయాణికులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలోని జల్గావ్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. పుష్పక్ ఎక్స్ప్రెస్లో చైన్ లాగడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు ట్రైన్ నుంచి పట్టాలపైకి దూకేశారు. అదే టైంలో ఆ పట్టాలపై వచ్చిన బెంగళూరు ఎక్స్ప్రెస్ ప్రయాణికులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ మదర్ అడిగి తెలుసుకుందాం. మదర్, అసలు ఏం జరిగింది? చంద్రిక, జల్గావ్ మహారాష్ట్రలోని జల్గావ్లో భారీ రైలు ప్రమాదం జరిగింది. అది కూడా ఒక మిస్కమ్యూనికేషన్ లేకపోతే వదంతులకు సంబంధించినటువంటి నిజాలు అనేది కూడా బయటకు రావాల్సి ఉంది. వారు ప్రయాణిస్తున్నటువంటి ట్రైన్ లో మంటలు వ్యాపించాయనేటువంటి వదంతులు రావడంతో ఆ ప్రయాణికులు ట్రైన్ చైన్ లాగి దిగి వేరే ట్రాక్ మీదకి, అంటే పట్టాలు దాటుతూ వెళ్ళేటువంటి క్రమంలో వేరే ట్రాక్ పైకి ఇంకొక రైలు దూసుకురావడంతో ఈ ప్రమాదం సంభవించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికైతే ఒక 15 మంది వరకు మరణించినట్టుగా ప్రాథమికంగా చెప్తా ఉన్నారు. ఇంకా ఎంతమంది మరణించారు, క్షతగాత్రులకు సంబంధించి పూర్తి స్థాయి అప్డేట్ అయితే రావాల్సి ఉంది. ఇంకా కేంద్ర రైల్వే శాఖ కూడా దీనికి సంబంధించిన ఈ ప్రమాదం పైన స్పందించాల్సి ఉంది. ప్రస్తుతానికైతే క్షతగాత్రులకు సంబంధించి ఎవరైతే మరణించారో వారికి సంబంధించినటువంటి సమాచారం అయితే ప్రాథమికంగా ఒక 15 మందికి వరకు చనిపోయినట్టుగా ఒక అంచనాకైతే వస్తుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ అనేది కూడా జరగాలి. ఆ ట్రైన్ కి సంబంధించినటువంటి వివరాలు కావచ్చు, లేకపోతే దాంట్లో మంటలు వ్యాపించాయనేటువంటి వదంతులా, లేకపోతే అవి నిజంగానే ఆ ట్రైన్ లో మంటలు వ్యాపించాయా, మంటలు వ్యాపిస్తే దానికి గల కారణాలు ఏంటి, వారందరూ ఆ ట్రైన్ కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అనేది కూడా రావాల్సి ఉంది. ఇంకా వారికి సంబంధించి ప్రస్తుతానికి అయితే ట్రైన్ కూడా వెళ్ళిపోయింది. వారికి సంబంధించి ఎంతమంది ఉన్నారు ఏంటనే దానిపైన పూర్తి స్థాయిలో ప్రస్తుతానికైతే ఇంకా సహాయ కార్యక్రమాలు అయితే కొనసాగుతా ఉన్నాయి. జల్గావ్ కు సంబంధించినటువంటి ఈ ట్రైన్ యాక్సిడెంట్ కు సంబంధించి పూర్తి వివరాలు అయితే ఇంకా అఫీషియల్ గా స్పందించాల్సి ఉంది. మహారాష్ట్రకు సంబంధించి జల్గావ్ లో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. వారికి సంబంధించినటువంటి మృతుల సంఖ్య మరికొంత పెరిగేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా ప్రస్తుతానికైతే అంచనా వేస్తున్నారు. వారికి సంబంధించి వివరాలు అనేది కూడా, ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేది కూడా ఇంకా రావాల్సి ఉంది. చంద్రిక, రైట్ మదర్.
మహారాష్ట్రలోని జల్గావ్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. పుష్పక్ ఎక్స్ప్రెస్లో చైన్ లాగడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు ట్రైన్ నుంచి పట్టాలపైకి దూకేశారు. అదే టైంలో ఆ పట్టాలపై వచ్చిన మరో బెంగళూరు ఎక్స్ప్రెస్ ప్రయాణికులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలోని జల్గావ్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. పుష్పక్ ఎక్స్ప్రెస్లో చైన్ లాగడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు ట్రైన్ నుంచి పట్టాలపైకి దూకేశారు. అదే టైంలో ఆ పట్టాలపై వచ్చిన బెంగళూరు ఎక్స్ప్రెస్ ప్రయాణికులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలోని జల్గావ్ పరదాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. పుష్పక్ ఎక్స్ప్రెస్లో చైన్ లాగడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ట్రైన్లో మంటలు వ్యాపించాయనే వదంతులు రావడంతో పట్టాలపైకి దూకేశారు ప్రయాణికులు. అదే టైంలో బెంగళూరు ఎక్స్ప్రెస్ రావడంతో ప్రయాణికులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. 40 మందికి పైగా తీవ్ర గాయాలైనట్లుగా చెబుతున్నారు. మరోవైపు ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని దవాఖానాలకు తరలిస్తున్నారు. మహారాష్ట్రలోని జల్గావ్ పరదాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. పుష్పక్ ఎక్స్ప్రెస్లో చైన్ లాగడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ట్రైన్లో మంటలు వ్యాపించాయనే వదంతులు రావడంతో పట్టాలపైకి దూకేశారు ప్రయాణికులు. అదే టైంలో బెంగళూరు ఎక్స్ప్రెస్ రావడంతో ప్రయాణికులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. 40 మందికి పైగా తీవ్ర గాయాలైనట్లుగా చెబుతున్నారు. ఇక మరోవైపు ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని హాస్పిటల్స్ కు తరలిస్తున్నారు. మహారాష్ట్రలోని జల్గావ్ పరదాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ట్రైన్లో మంటలు వ్యాపించాయనే వదంతులతో ప్రయాణికులు ఒక్కసారిగా పట్టాలపైకి దూకేశారు. అదే టైంలో మరో ఎక్స్ప్రెస్ రావడంతో ప్రయాణికులు ఢీకొట్టింది. దీంతో 15 మంది మరణించినట్లుగా తెలుస్తోంది. మరో 40 మందికి తీవ్ర గాయాలైనట్లుగా చెబుతున్నారు. మరోవైపు ఘటనా స్థలికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని హాస్పిటల్స్ కు తరలిస్తున్నారు. మహారాష్ట్రలోని జల్గావ్ పరదాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. పుష్పక్ ఎక్స్ప్రెస్లో చైన్ లాగడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ట్రైన్లో మంటలు వ్యాపించాయనే వదంతులతో ప్రయాణికులు పట్టాలపైకి దూకేశారు. అదే టైంలో బెంగళూరు ఎక్స్ప్రెస్ రావడంతో ప్రయాణికులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మందికి పైగా మరణించినట్టు తెలుస్తోంది.
40 మందికి పైగా తీవ్ర గాయాలైనట్లు చెబుతున్నారు. మరోవైపు ఘటనా స్థలికి చేరుకున్నారు అధికారులు, సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని హాస్పిటల్స్ కు తరలిస్తున్నారు. మహారాష్ట్రలోని జల్గావ్ పరదాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. పుష్పక్ ఎక్స్ప్రెస్ లో చైన్ లాగడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ట్రైన్లో మంటలు వ్యాపించాయనే వదంతులు రావడంతో పట్టాలపైకి దూకేశారు ప్రయాణికులు. అదే టైంలో బెంగళూరు ఎక్స్ప్రెస్ రావడంతో ప్రయాణికులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. 40 మందికి పైగా తీవ్ర గాయాలైనట్లుగా చెబుతున్నారు. మరోవైపు ఘటనా స్థలికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని దవాఖానాలకు తరలిస్తున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం అందించడానికి మదర్ లైవ్ లో ఉన్నారు. మదర్, మహారాష్ట్ర రైలు ప్రమాదం అసలు వివరాలేంటి? జల్గావ్లో జరిగింది చంద్రిక ఈ ఘోర ప్రమాదం. 2 ట్రైన్స్, ఇది పుష్పక్ ఎక్స్ప్రెస్, దాంతోపాటు బెంగళూరు ఎక్స్ప్రెస్. ఘటనకు సంబంధించి ఢీకొట్టిందేమో బెంగళూరు ఎక్స్ప్రెస్ అని చెప్తూ ఉన్నారు అధికారులు. వాళ్ళు ప్రయాణికులు ప్రయాణిస్తున్నటువంటి ట్రైన్ మాత్రం అది పుష్పక్ ఎక్స్ప్రెస్. అది లక్నో నుంచి ముంబై వెళ్తూ ఉంది ఆ ట్రైన్. అది B4 అనేటువంటి కోచ్లో ఫైర్ అనేది ఉంటుంది. దాంతో ఫైర్ యాక్సిడెంట్ అంటూ కూడా వదంతులు వ్యాపించాయి. దాంతో ట్రైన్ని ఆపారు, చైన్ లాగి పట్టాల మీద ట్రైన్ ఆపి ఆ బోగీల నుంచి దిగుతూ వేరే అటు మిగతా వైపు వెళ్తున్నటువంటి క్రమంలో ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నటువంటి ట్రాక్ పైన వాళ్ళు క్రాస్ చేస్తున్నటువంటి క్రమంలో బెంగళూరు ఎక్స్ప్రెస్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా స్థానికంగా ఉన్నటువంటి వారు చెప్తా ఉన్నారు. సుమారు 8 నుంచి 10 మంది వరకు మృతి చెందగా ఒక 6గురికి గాయాలైనట్లుగా చెప్తా ఉన్నారు. ఇంకా కొంత ప్రస్తుతానికైతే స్థానికంగా ఉన్నటువంటి అధికారులు వారందరూ కూడా స్పాట్కు చేరుకొని అక్కడ జరిగినటువంటి ఇష్యూకు సంబంధించి, ఘటనకు సంబంధించి సహాయక కార్యక్రమాలలో ప్రస్తుతానికైతే లోకల్ అథారిటీస్ అంతా కూడా పాల్గొంటున్నారు. వారికి సంబంధించి క్షతగాత్రులను స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రులకు తరలించడం కావచ్చు, లేకపోతే ఆ ట్రైన్కి సంబంధించిన యాక్సిడెంట్కి సంబంధించినటువంటి ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అనేది కూడా తెలుసుకుంటున్నారు. ఇంకా కేంద్ర హోంశాఖ, రైల్వే శాఖ ఇంకా స్పందించాల్సి ఉంది దీనికి సంబంధించి. ప్రస్తుతానికైతే లోకల్ అథారిటీస్ అయితే స్పాట్కు చేరుకొని మృతి చెందినటువంటి డెడ్ బాడీస్ని ఆసుపత్రులకు తరలించడం, లేకపోతే ప్రయాణికులకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తీసుకొని వారిని వారి స్వస్థలాలకు పంపించడం, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రస్తుతానికైతే జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో వదంతుల వల్లే వారు దిగారా, లేకపోతే నిజంగానే B4 బోగీలో ఫైర్ యాక్సిడెంట్ అయిందా అనే దానిపైన ప్రస్తుతానికైతే స్పష్టత రావాల్సి ఉంది. దీనిపైన అఫీషియల్గా ఒక నోట్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఆ B4కు సంబంధించినటువంటి బోగీలో ఏం జరిగింది, ఎందుకు ట్రైన్ని ఆపాల్సి వచ్చింది, వారు ఎందుకు పట్టాలు దాటేటువంటి క్రమంలో ఈ ఘోర ప్రమాదం జరిగిందనే దానిపైన ప్రస్తుతానికైతే ఒక విచారణ అనేది కూడా జరిపించేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ట్రైన్కి సంబంధించి ఫైర్ యాక్సిడెంట్స్కి సంబంధించి ఇటీవల కాలంలో చాలా ట్రైన్స్లో కూడా ఏసీ కంపార్ట్మెంట్స్లో ముఖ్యంగా ఈ ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించినటువంటి ఘటనలు అనేది బయటకు వస్తున్నాయి, జరుగుతూ ఉన్నాయి. ఎన్ని సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకున్నా కూడా ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించినటువంటి ఇష్యూస్ అయితే అక్కరవుతుంది. దానికి సంబంధించిన చర్యలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అయితే అది నిజంగానే ఫైర్ యాక్సిడెంట్ అయిందా, లేకపోతే వదంతుల కారణంగానే ట్రైన్ను ఆపి వారు ప్రయాణికులందరూ కూడా ఆ ట్రైన్ను ఖాళీ చేసేటువంటి క్రమంలో దిగి పట్టాలు దాటుతున్న క్రమంలో ఈ యాక్సిడెంట్ జరిగిందా అనే దానిపైన స్పష్టత అనేది కూడా రావాల్సి ఉంది. ఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారు ఏంటనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. వీటికి సంబంధించి మాత్రం ఈ ప్రమాదానికి సంబంధించి, ఎందుకంటే ఆల్మోస్ట్ ట్రైన్ యాక్సిడెంట్స్ ఒక ట్రైన్ ఒకటి ఢీకొనడం కానీ ఇట్లాంటి వాటి విషయాల్లో మానవ తప్పిదాలు ఉంటాయి, లేకపోతే కుట్ర కోణాలు ఉంటాయి. బట్ ఇట్లాంటి ఇష్యూస్కు సంబంధించి ఈ వదంతులు కావాలని ఎవరైనా సృష్టించారా, లేకపోతే నిజంగానే ఫైర్ యాక్సిడెంట్ అయిందా, వీటన్నింటికి సంబంధించినటువంటి కారణాలు అయితే తెలియరావాలి. అయితే మృతుల సంఖ్య కొంత పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా ప్రస్తుతానికైతే అధికారులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ట్రైన్ వారిని ఢీకొట్టి వెళ్ళిపోయింది కాబట్టి కొంత ఎక్కువగానే మరణించేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా
ప్రస్తుతానికైతే చెప్తున్నారు. ప్రస్తుతానికి మనకున్నటువంటి సమాచారం మేరకు 8 నుంచి 10 మంది వరకు మృతి చెందగా ఒక 6గురికి గాయాలయ్యాయి. వారిని స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రులకు అయితే తరలిస్తూ ఉన్నారు. వారికి సంబంధించినటువంటి రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి ఇంకా చర్యలు అనేది కూడా కొనసాగుతూ ఉన్నాయి. చంద్రిక. రైట్ మదర్. మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లా పరదాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. పుష్పక్ ఎక్స్ప్రెస్లో చైన్ లాగడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ట్రైన్లో మంటలు వ్యాపించాయనే వదంతులు రావడంతో ప్రయాణికులు పట్టాలపైకి దూకేశారు. అదే టైంలో వచ్చిన బెంగళూరు ఎక్స్ప్రెస్ ప్రయాణికులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మందికి పైగా మరణించినట్టు తెలుస్తోంది. 40 మందికి పైగా తీవ్ర గాయాలైనట్లుగా చెబుతున్నారు. ఇక మరోవైపు ఘటనా స్థలికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని దవాఖానాలకు తరలిస్తున్నారు. రైలు ప్రమాదం జరిగిన ప్రాంతంలోని దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. చాలా మందికి తీవ్ర గాయాలు కావడంతో రోదనలు మిన్నంటాయి. కొంతమందికి కాళ్ళు చేతులు తెగిపోయినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఆ రూట్లో వెళ్లే రైళ్లను నిలిపివేసినట్లుగా తెలుస్తోంది. రైల్వే శాఖ సహా వివిధ ప్రభుత్వ శాఖలు సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాయి. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పథకాల కోసం అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు అధికారులు. గ్రామ సభల ద్వారానే లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. లిస్టులో పేరు లేని వాళ్లు రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరా ఆత్మీయ భరోసా, రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే ఈ ప్రక్రియ నిరంతరం ఉంటుందని, అర్హులైన వారైనా మిగిలిన వారుంటే మళ్లీ అప్లై చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కొన్ని చోట్ల అర్హులు ఆందోళన చేశారు. తమ పేరు లిస్టులో లేదని అధికారులను నిలదీశారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పథకాల కోసం అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు అధికారులు. గ్రామ సభల ద్వారానే లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. లిస్టులో పేరు లేని వాళ్లు రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరా ఆత్మీయ భరోసా, రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే ఈ ప్రక్రియ నిరంతరం ఉంటుందని, అర్హులైన వారందరూ మిగిలి ఉంటే మళ్లీ అప్లై చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కొన్ని చోట్ల అర్హులు ఆందోళన చేశారు. తమ పేరు లిస్టులో లేదని అధికారులను నిలదీశారు. అయితే ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించడానికి కృష్ణమోహన్ లైవ్ లో ఉన్నారు. కృష్ణమోహన్, గ్రామ సభలు ఎలా జరుగుతున్నాయి, అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26వ తారీఖు నుంచి ప్రతిష్టాత్మకంగా 4 పథకాలను లబ్ధిదారులకు అందించేందుకు కసరత్తు చేస్తుంది. దానిలో భాగంగానే లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రయత్నం చేస్తుంది. అందులో ప్రధానంగా దాదాపు 10 ఏళ్లుగా ఎదురు చూస్తుంది రేషన్ కార్డ్స్, అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి సొంత ఇల్లు కళ నెరవేర్చుకోవడం. రెండోది రేషన్ కార్డ్స్కు సంబంధించినటువంటిది ప్రధానమైనటువంటి ఈ 2 పథకాలు. ఈ 2 పథకాలకు సంబంధించి కూడా చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఈ 4 పథకాలు అయితే అమలు చేయబోతుందో అందులో ఈ 2 పథకాలు అత్యంత కీలకమే. ఆ తర్వాత ఉన్నటువంటి రైతు భరోసా కావచ్చు, అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఈ మరో 2 పథకాలు, మొత్తం ఈ 4 పథకాలను కూడా లబ్ధిదారులకు అందించాలనుకుంటుంది. దానిలో భాగంగానే గ్రామ సభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది. వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే లబ్ధిదారులుగా ఎంపిక అయ్యారో వాళ్ళకి సంబంధించినటువంటి జాబితాను కూడా గ్రామ పంచాయతీ కార్యాలయాలలో కూడా డిస్ప్లే చేస్తున్నారు. నిన్నటి నుంచి ప్రారంభమైనటువంటి గ్రామ సభలలో గతంలోనే దరఖాస్తు చేసుకున్నటువంటి ప్రజాపాలన సందర్భంగా దరఖాస్తు చాలామంది తీసుకున్నారు. ఆ దరఖాస్తుల ఆధారంగా కూడా ఇప్పటికే అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఎంక్వైరీ చేశారు. వాళ్ళ ఆధారంగా జాబితాలను సిద్ధం చేశారు. ఆ లబ్ధిదారులకు సంబంధించినటువంటి జాబితాలను కూడా డిస్ప్లే చేస్తున్నారు. సేమ్ టైంలో కొంతమంది
తమ అప్లై చేసుకున్నప్పుడు కూడా తమ పేర్లు లేవు, అనర్హులకు వచ్చాయి, కొంతమందికి అర్హులకు రాలేదు అంటూ కూడా ఆందోళనలు నిరసనలకు కూడా కొన్ని చోట్ల జరిగాయి. ఇవాళ నెక్కొండలో కావచ్చు, అదేవిధంగా మహబూబాద్ జిల్లాకు సంబంధించిన దగ్గర కూడా కావచ్చు, తర్వాత విష్ణూరు పాలకుర్తి దగ్గర కొన్ని చోట్ల ఇలాంటి ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి. తాము అప్లై చేసుకున్నప్పుడు కూడా తమ పేర్లు లేవంటూ కూడా ఆందోళన చేశారు. అదే సమయంలో అధికారులు కూడా ప్రజాప్రతినిధులు వాళ్ళకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఎవరైతే ఏదైనా జాబితాలో మిస్ అయ్యి ఉండి నిజంగా అర్హులైతే మాత్రం వాళ్ళంతా కూడా మళ్ళీ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. నిరంతర ప్రక్రియ ఇది, ఈ ఒక్కరోజుతో అయిపోదు కాబట్టి మీరు ఎవరైనా సరే మిస్ అయితే మాత్రం మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్తున్నారు. దానికి సంబంధించి పెద్దగా వేరే ప్రొఫార్మా లేదు, కేవలం ఒక చిన్న జిరాక్స్ పేపర్ మీదనే వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కానీ ఆధార్ నెంబరు, వాళ్ళ పేరు, వాళ్ళ అడ్రస్సు, ఒకవేళ వాళ్ళకు రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు, లేదా రేషన్ కార్డు లేకపోతే కొత్తగా రేషన్ కార్డుకు సంబంధించి కావచ్చు, లేదా ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి కావచ్చు, రైతు భరోసా, ఇదే విధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి ఈ 4 పథకాలకు సంబంధించి దరఖాస్తు చేసుకుంటున్నారు. నిన్న వరంగల్ జిల్లాకు సంబంధించి చూస్తే నిన్న ఒక్కరోజు వరంగల్ జిల్లాలో దాదాపుగా 68 గ్రామ సభలు జరిగాయి, 19 వార్డు సభలు, మొత్తం 87 చోట్ల ఈ గ్రామ సభలకు సంబంధించినటువంటి జరిగాయి. ఇందులో రేషన్ కార్డులకు సంబంధించి 7,651 మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. తర్వాత అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 4,921 మంది లబ్ధిదారులకు సంబంధించినటువంటి ఎంపిక చేసి వాళ్ళ పేర్లు, వాళ్ళ అడ్రస్సు, వాళ్ళ ఫోన్ నెంబర్తో సహా లిస్టును మొత్తం కూడా గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు డిస్ప్లే చేశారు. అదేవిధంగా 1939 ఇందిరమ్మ ఆత్మీయ భరోసా దానికి సంబంధించినటువంటి అప్లై చేసుకున్నారు. అదేవిధంగా చూస్తే ఈరోజు కూడా సేమ్ ఇదే విధమైనటువంటి వరంగల్ జిల్లాలో గ్రామ సభలు జరిగాయి. దాదాపు ఇంతే మందికి సంబంధించినటువంటి వాళ్ళ అప్లికేషన్స్ అన్నింటిని కూడా పరిశీలించడం కావచ్చు, గతంలో ఇచ్చిన వాటిని వాళ్ళ లబ్ధిదారులకు సంబంధించినటువంటి డిస్ప్లే చేశారు. సేమ్ టైంలో హన్మకొండ జిల్లా కావచ్చు, అదేవిధంగా జనగామ, భూపాలపల్లి, మహబూబాదు ఈ జిల్లాలన్నిటి దగ్గర కూడా ఆయా లబ్ధిదారులకు సంబంధించినటువంటి డిస్ప్లే చేయడంతో పాటు గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ఎవరైనా అనర్హులకు ఈ జాబితాలో వస్తే అక్కడి నుంచి వాళ్ళ అభిప్రాయాలను తీసుకుంటున్నారు, వాళ్ళని తొలగిస్తామని చెప్తున్నారు. సేమ్ టైంలో ఎవరైనా మిస్ అయితే కూడా అప్లికేషన్స్ ఇవ్వాలని చెప్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా దరఖాస్తులు చేసుకుంటున్నారు. వాళ్ళకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అంతా కూడా 2 రికార్డ్ బుక్లు పెట్టారు. దాంట్లో ఏ పథకానికి అప్లై చేస్తున్నారో వాళ్ళ పేరు, వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళకి సంబంధించినటువంటి అడ్రస్సు, ఆధార్ నెంబర్ ఇవన్నీ కూడా నోట్ చేసుకుంటూ వాళ్ళ దగ్గర నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. రెండో రోజు కూడా కొన్ని చోట్ల మాత్రం చిన్న చిన్న నిరసన కార్యక్రమాలు అయితే జరిగాయని చెప్పొచ్చు. ప్రధానంగా తాము లబ్ధిదారులుగా జాబితాలో లేకపోవడం, కొంతమంది అనర్హులకు ఈ జాబితాలో వాళ్ళ పేర్లు ఉన్నాయనేది అభ్యంతరాలు అయితే చాలా చోట్ల వస్తున్నాయి. వీటిని అధికారులు కూడా పరిశీలిస్తున్నామని చెప్తున్నారు. ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కూడా ఈ కార్యక్రమాలు గ్రామ సభల్లో పాల్గొంటున్నారు. లబ్ధిదారులకు కూడా చెప్తున్నారు, డీటెయిల్స్కు చెప్తున్నారు. ఈ పథకాలు ఏ విధంగా అమలు చేయబోతున్నాం, ఈ పథకాలకు సంబంధించినటువంటి ఎక్కడైనా సరే లబ్ధిదారులుగా ఉన్నటువంటి వాళ్ళు, అర్హత ఉన్న వాళ్ళు, వాళ్ళకు ఖచ్చితంగా ఈ పథకాలను అమలు చేస్తాం, ఎవరైనా మిస్ అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. తమ అధికారుల బృందం కూడా క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తుంది, ఎంక్వైరీ చేస్తుంది. నిజంగా లబ్ధిదారులు కనుక ఉంటే వాళ్ళ ఇళ్ళకే వెళ్ళి వాటికి సంబంధించినటువంటి పథకాలను లబ్ధిదారులుగా వాళ్ళకి అందజేస్తామంటూ కూడా వాళ్ళకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికైతే గ్రామ సభల ఎంపిక అయితే కొనసాగుతుంది. 26వ తారీఖు నాడు ఈ పథకాన్ని, ఈ 4 పథకాలను రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు అందించిన నేపథ్యంలో గ్రామ సభల ద్వారా అయితే మాత్రం లబ్ధిదారుల ఎంపికకు సంబంధించినటువంటి జరుగుతుందని చెప్పుకోవచ్చు. చంద్రిక. థ్యాంక్ యూ కృష్ణమోహన్. త్వరలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామన్నారు మంత్రి సీతక్క. ఎలక్షన్స్ జరగకపోవడం వల్లే స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయినట్లు చెప్పారు. సెక్రటేరియట్లో మీడియాతో మంత్రి సీతక్క చిట్చాట్ చేశారు. ఇక బీసీ డెడికేషన్ కమిషన్ దాదాపుగా పూర్తయిందన్న మంత్రి సీతక్క, సీఎం రేవంత్ దావోస్ టూర్ తర్వాత కమిషన్ రిపోర్టుకు ఆమోదం తెలుపనున్నట్లు చెప్పారు. బీసీ డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగానే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లుంటాయన్నారు. నిన్నటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 3,410 గ్రామాల్లో గ్రామ సభలు జరిగాయన్న సీతక్క, కేవలం 142 గ్రామాల్లో ఆందోళనలు జరిగాయని మీడియాలో బీఆర్ఎస్ నేతలు చెప్పారన్నారు. 4% గ్రామాల్లోనే కొంతమంది గొడవకు దిగారన్న సీతక్క, బీఆర్ఎస్ వాళ్లే ఉద్దేశపూర్వకంగా గ్రామ సభల్లో రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.
ప్రజాస్వామ్యబద్ధంగానే కొత్త స్కీమ్లకు లబ్ధిదారుల ఎంపిక జరుగుతోందన్నారు. ఏ ఒక్క అర్హుడు నష్టపోకుండా అప్లికేషన్లు తీసుకుంటున్నట్టుగా చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్లలో కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే స్కీమ్లు తీసుకొచ్చిందన్న సీతక్క అన్ని స్కీమ్లను అమలు చేస్తే ఇప్పుడు భారీగా అప్లికేషన్స్ ఎందుకు వస్తాయని ప్రశ్నించారు. గత 10 ఏళ్లలో ఎంతమందికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చారో బీఆర్ఎస్ నేతలు చెప్పాలన్నారు. కులగణనలో లేని వాళ్ల కోసమే గ్రామ సభలు ఏర్పాటు చేశామన్న సీతక్క రేషన్ కార్డులకు ఆరోగ్యశ్రీకి సంబంధం లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు సిఫార్సు చేసిన వారికే స్కీమ్లు దక్కేవన్నారు. రాష్ట్రంలో అందరికీ రైతు భరోసా ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారన్న సీతక్క 500 ఎకరాలున్నోళ్లకు రైతు భరోసా ఇవ్వొద్దని కాంగ్రెస్ సర్కార్ అనుకుంటుందని చెప్పారు. ప్రమాదం సమయంలో రెస్క్యూ ఆపరేషన్లో ప్రాణ నష్టం తగ్గించేలా ఓ యువ శాస్త్రవేత్త కొత్త ఆలోచన చేశాడు. వాహనాల్లో ప్రమాద స్థలానికి కావలసిన సాయం పంపించే క్రమంలో వెహికల్ యాక్సిడెంట్కు గురయ్యే అవకాశం ఉంది. అలాంటి సందర్భాల్లో ప్రాణ నష్టం లేకుండా రెస్క్యూ చేసేలా ఓ కొత్త ఆవిష్కరణను చేశారు వరంగల్కు చెందిన యువ సైంటిస్ట్. డ్రైవర్ లేకుండా సెన్సార్తో నడిచే వాహనాన్ని రూపొందించి ప్రశంసలు అందుకున్నారు. ఓ సినిమాలో ఎయిర్పోర్ట్లో హీరో వస్తుంటే అతను బ్రీఫ్ కేస్ అనుసరిస్తూ ఉంటుంది. అక్కడున్న వాళ్ళంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఇదే సీన్ ఇప్పుడు వరంగల్ జిల్లా నర్సంపేటలోని ఓ ఇంజనీరింగ్ కాలేజ్లో కనిపించింది. ఓ బైక్ పై వెళ్తుంటే ఎవరూ లేకుండానే ఓ కార్ దాన్ని అనుసరిస్తోంది. నర్సంపేట బిట్స్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ విభాగం డీన్ సంతోష్ చేపట్టిన ఆవిష్కరణే ఈ కారు. డీన్ సంతోష్ స్టూడెంట్స్ కి పాఠాలు చెప్పడమే కాక వారిని ప్రయోగాల వైపు ప్రోత్సహిస్తున్నారు. అలా రెస్క్యూ ఆపరేషన్ చేసే సైనికులకు ఉపయోగపడేలా డ్రైవర్ లేకుండా నడిచే వాహనాన్ని రూపొందించారు సంతోష్. టెక్నాలజీ ఉపయోగించి డ్రైవర్ లేకుండా నడిచే వాహనాన్ని తయారు చేశారు సంతోష్. ఇందుకోసం కంప్యూటర్ని ఓ జీప్కి అనుసంధానం చేశారు. జీప్లో సెన్సార్ అమర్చి వాహనాన్ని ఆపరేట్ చేసేలా ఏర్పాటు చేశాడు. అలా ముందుకు వెళ్లే వెహికల్ని అనుసరిస్తూ వెళ్లేలా వాహనాన్ని రూపొందించాడు. ఎవరి ప్రమేయం లేకుండా సైనికులకు రెస్క్యూ ఆపరేషన్ మెటీరియల్ పంపించడంలో ఇలాంటి వాహనాలు ఉపయోగపడతాయని చెప్పారు సంతోష్. కొండ చర్యలు విరిగిపడినటువంటి ప్రమాదాల్లో ఈ వాహనాన్ని ఉపయోగించి ప్రాణ నష్టం తగ్గించవచ్చని తెలిపారు. ప్రస్తుతం మా కాలేజీలో డీన్ R&Dగా వ్యవహరిస్తున్నాను. ఈ క్రమంలో మా స్టూడెంట్స్ కి బోధన పాఠాలు బోధించడమే కాకుండా అందులో ఉన్న వివిధ అంశాల మీద ప్రాక్టికల్ గా ఏదో ఒక ప్రోడక్ట్ ని తయారు చేసి సమాజానికి గాని సామాన్య ప్రజలకు గాని దేశానికి గాని ఉపయోగపడే విధంగా మేము కొన్ని రకాల ఇన్నోవేషన్స్ చేస్తున్నాం. ఈ ఇన్నోవేషన్ లో క్రమంగానే ఈ అన్మాన్డ్ వెహికల్ తయారు చేయడం జరిగింది. ఈ అన్మాన్డ్ వెహికల్ ప్రత్యేకత ఏంటంటే ఒక ప్రత్యేకమైన వ్యక్తి దీన్ని కంట్రోల్ చేయకుండా దూర ప్రాంతం నుంచి కంట్రోల్ చేయడం కానీ, ఎందుకంటే కొన్ని ప్రమాదకరమైన సంఘటనలు కొండ చర్యలు వినిపోయిన దగ్గర టెర్రరిస్టుల అనుమానం ఉన్న ఫారెస్ట్ లాంటి ఏరియాలలో సైనికులు వెళ్లి ప్రాణ నష్టం జరిగే కంటే ఇలాంటి వెహికల్ను పంపడం ద్వారా మనం ప్రాణ నష్టాన్ని తగ్గించవచ్చు. ఆ క్రమంలో మా స్టూడెంట్స్ CSM అండ్ CSW థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ ని తీసుకుని ఒక కొత్త ప్రోటోకాల్ డిజైన్ చేసి ఆ ప్రోటోకాల్ ద్వారా ఒక వెహికల్ ని కానీ, ఒక మనిషిని కానీ, ఒక ట్రక్ ని కానీ తనకు తానుగా ఫాలో అయ్యే విధంగా ఈ ఎక్విప్మెంట్ ని, ఈ అన్మాన్డ్ వెహికల్ తయారు చేయడం జరిగింది. ఇది డైరెక్ట్ గా స్టీరింగ్ ని కంట్రోల్ చేస్తుంది. దీనికి మనం దూరం నుంచి సిగ్నల్స్ ఇవ్వచ్చు. ఇందులో ఉన్న రాస్బెరీ కంప్యూటర్ దీన్ని ఆటోమేటిక్ గా కంట్రోల్ చేస్తుంది. ఆ విధంగా స్టీరింగ్ తనకు తాను ఇలా తిరుగుతూ తన దిశను మార్చుకుంటుంది. అంతేకాకుండా దీంట్లో రాస్బెరీ కంప్యూటర్ అనేది ఎన్విరాన్మెంట్ లో ఏముంది, ఎన్విరాన్మెంట్ దీని జీప్ చుట్టుపక్కల, ఈ వెహికల్ కి చుట్టుపక్కల ఉన్న ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఎత్తువంపులు అయితేనేమి, మనుషులు రావడము, లేకపోతే ఏదైనా జంతువు అడ్డుగా రావడము, ఏదైనా వేరే అవరోధం ఏదైనా ఉందా లేదా చూసుకొని ఆ సెన్సార్స్ ఈ రాస్బెరీ కంప్యూటర్ కి సిగ్నల్స్ ని ఇస్తాయి. ఆ సిగ్నల్స్ ని బేస్ చేసుకుని దీంట్లో గేర్, స్పీడ్, క్లచ్ అండ్ స్టీరింగ్ ఈ మూడు కూడా తనకు తాను కంట్రోల్ చేసుకునే సామర్థ్యాన్ని మేము ఇందులో
పైథాన్ ప్రోగ్రామింగ్ ద్వారా మిషన్ లెర్నింగ్ AI అల్గారిథమ్స్ ద్వారా మేము దీన్ని చివరి దశకు తీసుకురావడం జరిగింది. ఈ ప్రయోగానికి గాను మా మేనేజ్మెంట్ సుమారుగా 15 నుంచి 20 లక్షల దాకా దీన్ని స్పెండ్ చేసి దీన్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఇది అతి త్వరలో సైన్యానికి ఉపయోగపడే విధంగా తయారు చేసి సైన్యానికి ఇచ్చే ఆలోచనలో మా మేనేజ్మెంట్ ప్రయత్నాలు ఆల్రెడీ చేస్తుంది. ఈ ప్రోగ్రామింగ్ బోర్డ్స్ ద్వారా లోపల ఉన్న కంప్యూటర్ కి మనం ఇన్స్ట్రక్షన్స్ ని మన ప్రోగ్రామ్ ని మనం అందించగలుగుతాం. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న కంట్రోలర్ లో మనం డేటాని ఇన్సర్ట్ చేసి పైథాన్ ప్రోగ్రామింగ్ ని డైరెక్ట్ గా రాస్బెరీ కంప్యూటర్ కి మనం అనుసంధానిస్తాం. ఈ అనుసంధానం ద్వారా ఇక్కడ ఇచ్చిన ప్రోగ్రామ్ దాంట్లో డంప్ అయిపోతుంది. ఆ ప్రోగ్రామ్ దీన్ని మొత్తం వెహికల్ ని కూడా అద్భుతంగా కంట్రోల్ చేసే విధానాన్ని అది ప్రిపేర్ చేస్తుంది. ఆ విధంగానే మనకి ఇక్కడ ఉన్న బ్రేక్, స్టీరింగ్, గేర్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా ఆపరేట్ చేస్తూ ఇందులో ఉన్న రాస్బెరీ కంప్యూటర్ ఈ మొత్తం జీప్ ని కూడా తన కంట్రోల్లోకి తెచ్చుకుంటుంది ఆటోమేటిక్ మోడ్ లో. ఇది బ్రేక్, ఇక్కడ పక్కన ఉన్నది ఎక్సలేటర్. ఇవి ఆటోమేటిక్ గా రాస్బెరీ కంప్యూటర్ అనేది దీన్ని కంట్రోల్ చేస్తుంది. మనం ఏదైతే అల్గారిథం దీంట్లో ఇన్స్టాల్ చేశామో అది మనం రాసిన ప్రోగ్రామింగ్ ని బట్టి ఆ రాస్బెరీ కంప్యూటర్ ఇక్కడ ఉన్న మోటార్స్ ని కంట్రోల్ చేస్తుంది. మీరు ఇక్కడైతే చూస్తున్నారో ఇక్కడ మనం ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ చూడొచ్చు. ఎవరైనా ఎదురుగా వచ్చినప్పుడు ఆ బ్రేక్ ఆటోమేటిక్ గా అప్లై అవుతుంది. ఈ విధంగా మోటార్ ను కంట్రోల్ చేస్తుంది. ఇక్కడ ఉన్న బ్రేక్ ఆటోమేటిక్ గా మీకు కంట్రోల్ అవుతున్నట్టు కనపడుతుంది. ఎవరైనా అడ్డుగా వచ్చినప్పుడు ఇలాంటి ఆటోమేటిక్ ఆపరేషన్ జరుగుతుంది. ఇది జరగడానికి మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఒక మోటార్ ఉంది. ఇక్కడ చూడొచ్చు, ఇది ఆటోమేటిక్ గా ఈ మోటార్ ఆన్ అయ్యి అక్కడ బ్రేక్ అప్లై చేస్తుంది. ఈ విధంగానే ఇక్కడ ఉన్న స్టీరింగ్ మోటార్, యాక్సిలరేటర్ మోటార్ అండ్ గేర్ మోటార్ ఇవన్నీ కూడా మన రాస్బెరీ కంప్యూటర్ అనేది ఇప్పుడు మీకు చూపించిన సెన్సార్ నుంచి పోయిన డేటా రాస్బెరీ కంప్యూటర్ లో స్టోర్ అవ్వగానే ఆ రాస్బెరీ కంప్యూటర్ అనేది వీటన్నిటిని ఆటోమేటిక్ గా ఆపరేట్ చేస్తూ ఎదుటిగా ఉన్న వ్యక్తికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ తనకు కావాల్సిన పాత్రలో కానీ ఆటోమేటిక్ గా ఇవన్నీ కంట్రోల్ చేస్తూ జీప్ ను తనకు తాను నడుపుకుంటూ వెళ్తుంది. ఈ ప్రయోగంలో భాగస్వామ్యమైన విద్యార్థులు తమ ప్రోగ్రాం సక్సెస్ కావడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సమాజానికి ఉపయోగపడే కొత్త ఆవిష్కరణ రూపొందించాలని తమ ప్రొఫెసర్ సంతోష్ చెప్తుంటారని తెలిపారు. ఆయన మార్గదర్శకంలో ముందుకు వెళ్తామని చెప్పారు. R&D విభాగంలో నుంచి ఈ వెహికల్ ని డెవలప్ చేయడం జరిగింది. మాకు మేనేజ్మెంట్ చాలా సపోర్ట్ చేశారు ఈ వెహికల్ ని డెవలప్ చేయడానికి. అండ్ మాకేమంటే థియరిటికల్ సబ్జెక్ట్స్ కంటే ఈ ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ ఇట్లా ఇంప్లిమెంట్ చేయడం వల్ల మాకు ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ కలుగుతుంది ఈ సబ్జెక్ట్స్ నేర్చుకోవడం. ఈ అన్మాన్డ్ వెహికల్ వచ్చేసి పైథాన్ ప్రోగ్రామింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విచ్ ఈస్ ఫ్యూచర్ ట్రెండింగ్. ఈ టెక్నాలజీస్ని మళ్ళీ అలాగనే డీప్ లెర్నింగ్, ఇమేజ్ ప్రాసెసింగ్ ఇవన్నిటిని కంబైన్ చేసి అండర్ ద గైడెన్స్ ఆఫ్ సంతోష్ కుమార్ సార్ మేము దీన్ని డెవలప్ చేసాం. అండ్ దిస్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ ఆర్మీ అండ్ ఎక్సెట్రా. గత 2 years నుంచి డెవలప్ చేస్తున్నాం. ఇది అండర్ ద గైడెన్స్ ఆఫ్ సంతోష్ సార్ తోని హెల్ప్ తోని చేయడం జరిగింది. ఇది ఎందుకంటే ఆర్మీ పర్పస్ ఇంకా రెస్క్యూ ఆపరేషన్స్ లో మేము ఇది యూజ్ చేస్తాం. ఇది డీప్ లెర్నింగ్ అల్గారిథంతో తయారు చేయబడింది. ఇంకా మా కాలేజ్ మేనేజ్మెంట్ ఇంకా మాకు సపోర్ట్ ఇస్తుంది, సహకారాలు అందిస్తూ మరి తోడ్పాటును అందిస్తూ అండ్ వెన్నుండి ప్రోత్సహించి చాలా రీసెర్చ్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా MSME నుంచి కూడా మినిస్ట్రీ ఆఫ్ స్మాల్ మీడియం అండ్ మైక్రో ఇరిగేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున కూడా 2 ప్రాజెక్టులని ఆయన సాధించడం జరిగింది. అందులో ఒక ప్రాజెక్ట్ ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంటేషన్ దిశగా వెళ్తున్నట్టుగా చెప్పడం మాకు గర్వకారణంగా ఉంది. ప్రజెంట్ ఆయన చేస్తున్న ప్రాజెక్టు ఆల్ టెరైన్ వెహికల్. ఈ ఆల్ టెరైన్ వెహికల్ అనేది ఒక జీపు. ఇది హ్యూమన్ లెస్గా అంటే మనిషి లేకుండా అది తనంతర తానుగా నడుపుకుంటూ వెళ్ళేటువంటి వెహికల్. ఇది AI బేస్డ్ డీప్ లెర్నింగ్ బేస్డ్ టెక్నాలజీతో నడుస్తుంది. ఇంతకుముందు ఈ ప్రాజెక్టు మొదలైంది. మొదటగా ఆల్ టెరైన్ వెహికల్ వితౌట్ హ్యూమన్ అనేది చేయడం జరిగింది. ఇప్పుడు దీంట్లో ఇంకొంత అడ్వాన్స్మెంట్ చేశారు. ఈ అడ్వాన్స్మెంట్స్ ఏంటంటే ఏదైనా ఒక సింబల్ని దానికి కనుక మనం డీప్ లెర్నింగ్ అల్గారిథంతో ఫీడ్ చేసినప్పుడు ఆ వెహికల్ ఆ సింబల్ని ఫాలో అయ్యి కూడా నడవడం జరుగుతుంది. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఆ వెహికల్ని రిమోట్ సెన్సింగ్ అనే అప్లికేషన్ లేకుండా కూడా ఆ వెహికల్ సొంతంగా తనంతర తానుగా తన గమ్యాన్ని ఎంచుకొని పయనించే అవకాశం ఉంటుంది. తమ ప్రయోగానికి ప్రభుత్వం సహకారం అందిస్తే టెక్నాలజీని ఉపయోగించి సైనిక సేవలతో పాటు ఇతర అవసరాలకు ఆవిష్కరణలు చేస్తామని చెప్పారు బిట్స్ కాలేజీ ప్రొఫెసర్లు, విద్యార్థులు.
సిద్దిపేట జిల్లాలో కొండపోచమ్మ జాతర వైభవంగా జరుగుతోంది. కొమరవెల్లి మల్లన్న చెల్లెలుగా కొండపోచమ్మను భావిస్తారు భక్తులు. మల్లన్న దర్శనం తర్వాత ఇక్కడకు వచ్చి బోనాలు సమర్పిస్తారు. మల్లన్న దర్శనం తర్వాత పోచమ్మ దగ్గరకు వచ్చాకే తిరిగి వెళ్తారు భక్తులు. ఉగాది పండుగ వరకు కొనసాగే జాతరకు హైదరాబాద్, సికింద్రాబాద్తో పాటు పలు జిల్లాల నుంచి భక్తులు భారీగా వస్తున్నారు. కొండపోచమ్మ జాతరలో పాల్గొనే భక్తులు ఆలయం ముందున్న చెరువులో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకుంటారు. అమ్మవారి నైవేద్యం వండిన బోనాన్ని పసుపు, కుంకుమలతో అలంకరించి డప్పులతో ఆడుతూ పాడుతూ అమ్మవారి సన్నిధికి తీసుకువస్తారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి వచ్చే భక్తులు తీసే బోనాలు జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అమ్మవారి ఆలయం దగ్గర ఉన్న చెట్టుకు భక్తులు ముడుపులు కడుతున్నారు. కోరిన కోరికలు తీరగానే అమ్మవారికి ముడుపులు చెల్లిస్తారు. సంతానం కావాలనుకునేవారు తొట్టెల ముడుపులు కడుతుంటారు. కొమరవెల్లి మల్లన్నపై అలక వహించిన కొండపోచమ్మ ఇక్కడ వెలసిందని కథ ప్రచారంలో ఉంది. సోదరుడు మల్లన్నను దర్శించుకున్న ప్రతి ఒక్కరూ తనదాకా వచ్చిపోయే వరమిమ్మని కోరుకున్నదట. ఇలా ఆసక్తికరమైన స్థల పురాణం కలిగిన ఆ ఆలయం సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తీగుల్ నర్సాపూర్ గ్రామంలో ఉంది. అమ్మవారి ఆలయం దగ్గరే మేకలు, కోళ్లు కోసి కళ్ళు సాక పెడతారు. ఆలయ పరిసరాల్లోనే వండుకొని కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారు. చాలా కష్టమైతుంది జనాలు మంచిగా చాలా జాతరలో డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, యువతీ యువకుల నృత్యాలు ఆకట్టుకుంటున్నాయి. బోనాలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి ఒడిబియ్యం పోసి నైవేద్యం సమర్పిస్తారు భక్తులు. లష్కర్ బోనాలెత్తుకుని డీజేలు ఏర్పాటు చేసి తొట్టెలను, అమ్మవారి ప్రతిమలను అందంగా అలంకరించి ధూమ్ధామ్గా సందడి చేస్తారు. మల్లన్న జాతర కొనసాగిన అన్ని రోజులు కొండపోచమ్మ దగ్గర కూడా సందడి ఉంటుంది. That's all for now.